వీడేంటి మా ఇంటికి వస్తున్నాడు? అక్క వీడితోనే నాకు గొడవ అయింది. ఇప్పుడు మన ఇంటికి వస్తున్నా అంటే అక్కడ జరిగిందంతా నాన్న చెప్పడానికే. ఇంకా నాన్న చేతుల్లో పని అయిపోయింది. నువ్వేం కంగారు పడుకో, ముందు లోపల పద, నేను చూసుకుంటాను. అంకుల్ లోపల రావచ్చా? ఏంటి బాబు అక్కడే అయిపోయావు? లోపల రా. ఏంటి బాబు ఇలా చెప్పజేయకుండా వచ్చావు? మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను అంకుల్. బట్టలేంటి అలా మురికి అయిపోయి? వచ్చే దారిలో స్టూపిడ్ బైక్ తో డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అవునా? నీకేమైనా అయిందా? ఏం కాలేదు అంకుల్, నేను బాగానే ఉన్నాను. సరే ఉండి బాబు, మా అమ్మాయిని పిలుస్తాను. అమ్మా భాగ్య, రామ్ ఒకసారి ఎలా రండి. పదరా, నాన్న పిలుస్తున్నారు. నేను రానక్క. నేనున్నాను కదా, పద. తనే బాబు మా అమ్మాయి, వీడు మా అబ్బాయి. బాబు ఏదో చెప్పడానికి వచ్చా అన్నారు. అదే ఆ మ్యారేజ్ అనేది గ్రాండ్ గా కాకుండా సింపుల్ గా రిజిస్టర్ హౌస్ లో పెట్టుకుందాం అంకుల్. ఏమంటారు అంకుల్? అంటే బాబు నాకున్నది ఒకే ఆడపిల్ల, తన పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని ఉంటది కదా. దానిలో ముందు అంకుల్, రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ ఏంటంటే మీరు అనుకున్నట్టు రిసెప్షన్ గ్రాండ్ గా పెట్టుకుందాం, ఓకేనా? సరే బాబు. అమ్మా భాగ్య, బాబు తాగడానికి ఏమైనా తీసుకునిరా. వద్దు అంకుల్, నేను బయలుదేరుతాను. అయ్యో ఆగు బాబు, మీకు ఎవరో బైక్ తో డాష్ ఇచ్చా అన్నారు కదా, వాడు ఎవడో చెప్పండి, మా అబ్బాయి చూసుకుంటాడు. అరే రామ్, బాబు వచ్చేటప్పుడు బైక్ తో ఎవడో గుద్దేశాడంట, వాడు ఎవడో తెలుసుకో.